సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 48:17 వాక్యం ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుదాం. మీ విమోచకుడును ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఏలాగున సెలవిచ్చుచు ఉన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదను. దేవుని మనస్సులో ఉన్న ఆలోచన చాలా తేటగా చెబుతూ వచ్చాడు. మన దేవుడు ఎవరు అంటే స్తుతికి పాత్రుడు, రాజుల రాజు, ఆలోచనకర్త. ఆయనే ఆది అంతమై ఉన్నవాడు. అంతవరకే కాక తన ప్రజల కొరకు ఎప్పుడు కన్నులు నిలిపి దృష్టిని నిలిపి అతిగా ప్రేమించగలిగిన వాడు. అందుకే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయబడుతుంది అనే మాట ఉంది. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? ఆకాశము నుండి ఆయన తొంగి చూచి ఎవరిని ఏ మార్గంలో నడిపించాలి అని ఆలోచించి వారికి ఆ మార్గాల్ని ఆయన బోధిస్తాడట. 25వ కీర్తన 9వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. అంటే దీనులను నడిపించాలని ఒక ఆలోచన కలిగి దీనుల మీద ఆయన దృష్టి నిలిపాడట. ఆయన మార్గాన్ని బోధించేవాడు. అంటే దీనులంటే ఆయనకి ఇష్టమని, ఆయన వాళ్ళకి మార్గం నేర్పుతాడని, ఆ మార్గం ప్రయోజనకరంగా ఉంటుందని ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా వింటున్నాం. భూలోకంలో మనకు చాలామంది ప్రయోజనకరమైన ఆలోచనలు, మార్గాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రతి మార్గాన్ని గమనిస్తే అతి తక్కువ ఖర్చులో అయ్యే ఒక ఆలోచన, ఒక మార్గాన్ని చెబుతారు. ఖరీదు తక్కువలో చాలా నాణ్యత కలిగిన వస్తువు ఎక్కడ దొరుకుతుందో చెబుతుంటారు. కొన్నిసార్లు పలానా సంబంధం మంచిది అని మనకు, మన కుటుంబానికి క్షేమకరమైన ఒక ఆలోచన మార్గాన్ని మనకు బోధిస్తూనే ఉంటారు. స్థలాల విషయంలో కానీ, పొలాల విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ మనకి మేలైన మార్గం బోధించే అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనకెప్పుడు మేలు కోరే కార్యాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ రాయబడింది ఏమిటంటే, మనకు తండ్రి అయిన వాడును, మన తల వెంట్రుకలు లెక్కబెట్టిన వాడును, మనకు ఊపిరి ఊది బ్రతకమని శాసించిన వాడును చాలా తేటగా చెబుతున్న ఖచ్చితమైన మాట ఏమిటంటే,
దీనత్వం కలిగి ఎవరు జీవిస్తారో వారినట ఆయన మనసులో పెట్టుకుని ఆ దీనులకు ఆయన బోధిస్తాడట. ఆ దీనులకు తన మార్గాన్ని తెలియచేస్తాడు. ఈ శుభవేళ నేను మీతో చెప్పగలిగిన మాట, నరుడు చెప్పిన మాట, నరుడు చూపిన మార్గమే నీకు దీవెనకరంగా ఉంటే మరి నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఎలాంటి మార్గం చెబుతాడు? ఆయన చెప్పే మార్గం ఎంత దీవెనకరంగా ఉంటుంది? ఈ రోజున మన మేలు కోరే దేవుడు మనకు చెప్పే మార్గం మనం కానీ విని అంగీకరించి ఆ మార్గంలో నడవగలిగితే మన జీవితం ఎప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దీనులకు ఆయన తన మార్గాన్ని తెలియచేస్తాడు. దీనులను ఆయన తన మార్గంలో నడిపిస్తాడు. సరే, దేవుడు దీనులకు చూపించే మార్గం ఎలా ఉంటుంది? మంత్రులు చూపే మార్గం అదే, సొమ్మున్నవాడు చూపే మార్గం, బాగా చదివినవాడు చూపే మార్గం, వైద్యులు చూపే మార్గం మనం ఎరుగుదాం. మరి దేవదేవుడే చూపే మార్గం ఎలా ఉంటుంది? ఈ యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఇప్పుడు ఒక వాక్యం చదివాం. అదేమిటంటే, నీకు ప్రయోజనకరమైన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడట. ఉపదేశం చేసి ఆయన నిన్ను ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ నీకు ప్రయోజనకరమైనదే చెప్పాలి అని, ఆ మార్గంలో నిన్ను నడిపించాలని ఆశపడే దేవుడు. అందుకని ఈ శుభవేళ ఎవరి మాట విన్నా వినకపోయినా నా జీవం కలిగిన దేవుని మాట వింటే నీకు నీ కుటుంబానికి క్షేమం కలగబోతుంది. ఇప్పటివరకే నరాలడుతున్న నరుడు మాటలు విన్నావు, కానీ జీవం కలిగిన దేవుని మాట వింటే మొదటిది ఏమిటంటే ఆయన ప్రయోజనకరమైన ఉపదేశాన్ని చెప్పి ఆ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. సరే, ఆయన మనకు ప్రయోజనకరమైన మార్గాన్ని నడిపిస్తాడు అంటున్నాడు కదా. ఏమిటా ప్రయోజనకరం? మన ఆత్మకు ప్రయోజనం, మన కుటుంబానికి ప్రయోజనం, మన శరీరానికి ప్రయోజనం, మన సమాజానికి ప్రయోజనం, ఇంచుమించు అందరికీ ప్రయోజనకరమైన వర్తమానమే చెబుతుంటాడు ఆయన. అందుకని ప్రయోజనకరమైన మార్గాన్ని బోధించగలిగిన వాడు ఎంత సమర్థుడో బైబిల్లో చూస్తాం. ఇది నీకు ప్రయోజనం అని దేవునికి తెలిసినంతగా నీకు తెలియదు, దేవునికి తెలిసినంతగా నరులకు అర్థం కాదు. అందుకే ఒక రోజున అబ్రహాము తన ఎలియాజరైన పనివాడితో చెబుతున్న మాట, అయ్యా నువ్వు వెళతావు, నీ వెళ్ళే మార్గం నీకు అగమ్యంగాను అంతుపట్టనదిగాను చికాకులుగాను చిందరవందరగాను ఏం చేయాలో అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక నువ్వు కొన్నిసార్లు వెళ్ళొచ్చు. కానీ నీకు ప్రయోజనకరమైన మార్గములో, నీవు వెళ్ళవలసిన మార్గములో, నీవు చేరుకోవలసిన మార్గంలో నిన్ను నడిపించేందుకు నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన ప్రయోజనకరమైన మార్గమును బోధన చేయగలిగిన వాడు కనుక ఆయన ఏం చేస్తాడు అంటే తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. బాగా ఆలకించండి ఈ శుభవేళ. దేవా, నాకు ఒక ప్రయోజనకరమైన మార్గాన్ని బోధించయ్యా, బైబిల్లో యెషయా గ్రంథంలో నీకు చెప్పావు అని చాలాసార్లు మనం అంటుంటాం, వింటుంటాం, ప్రార్థిస్తుంటాం. నీకు ప్రయోజనకరమైన మార్గం కలిగేటట్టుగా ఆయన నీ కొరకు ఒక దూతను నిర్ణయిస్తాడు. ఆ దూత నీ ముందు నడవడం మొదలు పెడుతుంది. ఎలియాజరుకు కూడా అదే చెప్పాడు, వెళ్ళు, నేను ఏ దేవునికి దండం పెట్టి ఆరాధన చేస్తున్నానో, ఎవడు నన్ను పిలిచి పోషించేంత వరకు కాపాడాడో ఆ దేవుడే నీకును ముందు నడుస్తాడు. మన ప్రయోజనాల కొరకు మనకు ఉపదేశం చెప్పగలిగిన దేవుడు ఆకాశంలో నిలబడి ఒక ప్లాన్ గీసి మనల్ని పంపించేవాడు కాదట. తన దూతను మనం ముందుగా పంపగలిగిన వాడు. ఆయన రావడం, ఎలియాజరు ముందు నడవడం, చిన్నగా వెళ్ళాక ఊరి బావి దగ్గర మోకరించి ప్రార్థన చేయటం, కడవ తీసుకున్న కన్యక రావడం, ఆ పిల్లను అడిగితే కడవను వంచడం, ఇవన్నీ మనం విన్నామా? అప్పుడు ఎలియాజరు ఓ చక్కని మాట అన్నాడు ఆదికాండంలో, నన్ను సరి అయిన మార్గములో నడిపించిన నా దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున నీకు ప్రయోజనకరం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో సాంగత్యం చేయాలి, దేనిని ఆరాధన చేయాలి, దేనిని వెంబడించాలి, దేనిని వెంబడించకూడదు, దేనిని అంగీకరించాలి, దేనిని అంగీకరించకూడదు,
కొన్నిసార్లు ఏది నీచమైనదో ఏది ఘనమైనదో మనకు అర్థం కాక అన్నిటినీ ఒక ఘాటిని కట్టివేసి మనం చాలాసార్లు తోచిందే యథార్థమని, నమ్మిందే సత్యమని, వెళ్ళేదే వెలుగని జీవితాన్ని పాడు చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనకర్త ఒక దూతను మనం ముందుగా పంపించి ప్రయోజనకరమైన సరి అయిన మార్గంలో తీసుకుని వెళితే ఎక్కువసేపు వెతుకులాట లేదు, ఎక్కడా వివరాలు అడగలేదు. కన్నీటి ప్రార్థన, నడిపించిన దూత, ఈ రెండు ఏకమైతే జవాబట గుమ్మంలోకి వచ్చి నిలబడిందట. ఇంతకాలం నువ్వు ఏ సమస్యలో పరిష్కారం దొరకకుండా, అది వివాహ విషయమే కానీ, ఉద్యోగ విషయమే కానీ, వ్యాపార విషయమే కానీ, ఆరోగ్య విషయమే కానీ, అంతుపట్టక చికాకుల మధ్యలో సాగి వెళ్ళినా ఈరోజు నా దేవుని మాట మేరకు దీనులకైన మార్గం బోధిస్తాడని, ఆ బోధ ఆయన ఉపదేశానుసారంగా ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తాడని విన్న మీరు నా దేవుని పేరట మోకరించి ప్రార్థన చేయగలిగితే, మనం ఆరాధన చేసే దేవుడు అబ్రహాము కార్యాన్ని సఫలం చేసే తన ఇంటి దాసుడని ఎలియాజరు వెనక పంపిన అదే దూతను ఈరోజు నా దేవుడు నీ సమస్యల పరిష్కారం కొరకు నీకు ప్రయోజనం కలిగేటట్టుగా తన దూతను నీ కొరకు పంపునుగాక. అక్కడ తను ఆ నడిపింపుకు కేవలం ప్రార్థన మాత్రమే వాడాడు. ఎవరిని వివరాలు సేకరించలా, ఎవరిని అడగల. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఆయన కార్యం చేసి ఆ కార్యాన్ని ప్రయోజనకరంగా మార్చాడు. వెంటనే ఆ ఇంటి వారితో మాట్లాడి పిల్లలు తీసుకుని బయలుదేరి వచ్చినట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడైనా ప్రయోజనకరమైన మార్గంలో నడిపించగలిగిన వాడే కానీ నీ వ్యాపారమైనా, నీ జీవిత భాగస్వామైనా, ఇంటి విషయమైనా నిన్ను నష్టాలు పాలు చేయాలని ఎప్పుడు యోచించడు. నిష్ప్రయోజనమైన ఆలోచన ఎప్పుడు నీకు ఇవ్వడు. నిష్ప్రయోజన మార్గంలో నీవు వెళితే ఆయన ఇష్టపడే దేవుడు కాడు గనుక ఆయన తప్పనిసరిగా నీకు ప్రయోజనకరమైన మార్గంలోనే నీవు దీనుడవై మోకాళ్ళ మీద వంగి ఆయన కొరకు కనిపెట్టి ఆయన నామాన ప్రార్థన చేయగలిగితే దూతతోనూ ప్రార్థన ఫలితముతోనూ ప్రయోజనకరమైన సరైన మార్గంలో నిన్ను నడిపించి నీ సమస్యలకు దేవుడే పరిష్కారము చేయునుగాక. రెండవది, ఆయన మనల్ని ఎప్పుడు నడిపించినా చదవండి, హెబ్రీ పత్రికలో చక్కని మాట రాయబడింది. 12వ అధ్యాయం 12వ వాక్యం అండి. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు సరళమైన మార్గము, ఇది సమాధానకరమైన మార్గము. అసలే కుంటికాలు, అది కాస్త బెణికితే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితిని ఆత్మీయ జీవితంలో కలగకుండా ఉండినట్లుగా మీ మార్గాన్ని సరళం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరే మార్గాన్ని గీసుకోండి అని అర్థం కాదు. మనకు ప్రయోజనకరమైన మార్గం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు గనక ఆయన వైపు తిరిగి ఎలియాజరులాగా నీవు మోకరించగలిగితే నీ ప్రతి సమస్యలో చీకటి మధ్యలో వెలుగు పుట్టుతుంది. ఆయన వెలుగుతోనే నిన్ను నడిపించగలిగిన వాడు. అందుకని ప్రార్థన మన యొక్క ప్రయోజనకరమైన మార్గాల్లో మనం నడిపించేటట్టుగా, దేవుని దూత మన పని నిమిత్తం దిగివచ్చి నడిపించేటట్టుగా తప్పనిసరిగా మనం ఆయన సన్నిధిలో మోకాళ్ళ జీవితానికి అలవాటుపడి ప్రార్థన చేయగలిగితే ఆయన అంటాడు, ఒక పక్కన కుంటికాలు, అది బెణికితే ఉండే పరిస్థితి దారుణం. అందుకని మీరు సమాధానకరమైన మార్గంలో నడిచేటట్టుగా ప్రయోజనకరమైన మార్గాన్ని బోధించే ఆ దేవుని వైపు తిరగగలిగితే, ఆయన దగ్గర మీరు కనిపెట్టగలిగితే, ఎలియాజరు ముందు నడిచిన ఆ దూత అన్ని అనుకూలంగా కార్యాన్ని సఫలం చేసి సరి అయిన మార్గంలో నడిపించిన అదే ప్రార్థనా ఫలితం నీ జీవితంలో కూడా కార్యం చేస్తుంది అని చెప్పడానికి ఈ వాక్యం చాలా ఖచ్చితమైన సమాచారం మనకిస్తూనే ఉంది. అందుకని నీకు ప్రయోజనకరం. ఇంకో మాట కూడా చెబుతాను, మనకు ప్రయోజనకరమైన మార్గం కొరకు మొదటి దూతను పెట్టాడు, రెండవది ప్రార్థనా జీవితం అని మోకాళ్ళ జీవితం పెట్టాడు. సంఖ్యాకాండంలో మీరు జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలులో పాలెములో గుడారాల పైనట షెకేనా అనే మేఘాన్ని ఉంచాడట, మేఘస్తంభం. ఆ మేఘస్తంభం అందరికి క్షేమం కొరకు పెట్టబడింది. అది నీ ప్రయోజనం కొరకు. దూత నీ ముందు నడవాలి అనుకుంటే మోకాళ్ళ జీవితంలో నువ్వు కనిపెట్టి
నువ్వు ప్రార్థన చేసినప్పుడు దూత నీ ముందు నడిచింది. రెండవది, నీవు కన్నుల పైకెత్తి మేఘం వైపు చూడాలి. ఇశ్రాయేలులకు చెప్పాడు, అయ్యా నేను మీ ప్రయోజనం కొరకు ఒక మేఘాన్ని నీ కొరకు ఇస్తున్నా. అది కావలసినప్పుడు వెలుగిస్తుంది, కావలసినప్పుడు నీడనిస్తుంది, కావలసినప్పుడు ఆలోచనిస్తుంది, కావలసినప్పుడు నడిపిస్తుంది. అటు చూడండి, ఇశ్రాయేలులంతా ఎన్ని పనులు చేసుకుంటున్నా ఆ కన్నులు ఆ మేఘం వైపు ఎత్తేవాడు. కారణం ఏమిటో తెలుసా? మేఘం కదులుతుందా? మేఘం కదిలితే మనం కదలాలి. మేఘం కదిలినప్పుడు మనం కదిలితే అది మనకు ప్రయోజనం. చాలాసార్లు అయ్యా నీ ప్రయోజనకరమైన మార్గంలో నన్ను నడిపించయ్యా, నేను ఇప్పటికే వ్యాపారంలో నష్టపోయానయ్యా, ఇప్పటికే పాడి పంటల్లో నష్టపోయానయ్యా, విద్యాపరంగాను పిల్లల పరంగాను కుటుంబ పరంగాను నష్టపోయానయ్యా అనే మాట పలుకుతున్నావు. కానీ నీకు ప్రయోజనమైన మార్గాన్ని బోధించగలిగిన ఆ పైన నడిచి వెళుతున్న మేఘాన్ని చూసే దృష్టి ఉందా? ఈ రోజున మీతో నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, బంధువులను చూసాం, స్నేహితులను చూచాం, పరిచయస్తులను చూచాం, రకరకాల వస్తువులు చూచాం, కానీ నీ కన్నులు చూడవలసింది కదిలే మేఘాన్ని చూడాలి. అలాంటి దృష్టి నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఆ దేవుని ప్రయోజనకరమైన మార్గాలు నీకు తేటగా కనబడునుగాక. చాలాసార్లు మనం ఆయన వైపు చూడకపోవడమే. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట కీర్తనాకారుడు ఏమని రాశాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ఎన్నడూ సిగ్గుపడల. సిగ్గు ఎప్పుడు కలుగుతుంది, అవమానం ఎప్పుడు ముడుతుందంటే నువ్వు ఆయన వైపు చూడకుండా మనుషుల వైపు, గాలి వైపు, లేకపోతే సొమ్ము వైపు పరుగులు తీసి చూసినప్పుడు పతనం అయిపోవడం. అందుకని ఆయన వైపు చూడడం అనే మాట చాలా స్పష్టంగా రాయబడింది. అందుకేగా కుంటివాణ్ణి బాగు చేసేటప్పుడు మా తట్టు చూడని చెప్పారు వాళ్ళు. ఈ శుభవేళ నా యేసును బట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, నన్ను చూసే చూపు మీకున్నా, మిమ్మల్ని చూసే చూపు నాకున్నా మంచిదే, కానీ మనం నడిపించే ఆ మేఘం వైపు చూడగలిగిన దృష్టి ప్రతి విశ్వాసికి ఉండునుగాక. అది కదిలితే మన కదలాలి. ఆ నడిపింపే మనకు అవసరం. ఆత్మదేవుని నడిపింపులోను ఆత్మ కదిలించినట్లుగా, ఆత్మ నడిపించినట్లుగా పాత నిబంధనలో మేఘం, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా ఎందరూ నడిపించబడుదురో వారంతా దేవుని కుమారులయ్యుందురు. మరి ఈ మాటలు వింటున్న తర్వాత అయినా మనకు ప్రయోజనకరమైన ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ గద్దింపును, పరిశుద్ధాత్మకు లోబడడం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం, ఆయన నడిపింపు కొరకే కనిపెట్టడం, ఎన్ని కార్యాలు జరిగినా ఆయన కొరకే నీవు కనిపెట్టాలి. ఎప్పుడైతే నీవు ఆయన కొరకు కనిపెడతావో ఆయన నీకు ఆలోచన చెప్పునుగాక. మరి ఈ మాటలు విన్న తర్వాత నీకు ప్రయోజనకరమైన మార్గం ఆయన నడిపిస్తున్నాడు గనక దూతను పంపాడు, ప్రార్థన అనుభవాన్ని పెట్టాడు, ఆ తర్వాత నీకు గుడారం మీద ఒక మేఘాన్ని పెట్టాడు, ఈ పైనలో నిన్ను నడిపిస్తున్నాడు. ఆ నడిపింపులో ఉన్నంత కాలం నీకు క్షేమమే కలుగును, నీకు ప్రయోజనమే కలుగుతుంది. ఆయన మనం నడిపించే ఇదేమో ప్రయోజనకరమైన మార్గం. మరో మార్గాన్ని కూడా చెబుతాను. యెషయా గ్రంథం 49లోకి వద్దాం. 10వ వాక్యాన్ని చదవండి. వారి యందు కరుణించువారు వారిని తోడుకొని పోవును. ఆయన ఒక మార్గంలో తోడుకొని వెళతాడట. ఏమిటా మార్గం? అక్కడ రాసింది వారిని నేను కనికరించి. అంటే ఇది దేవుడు కనికరించిన మార్గం. మొదటిది ప్రయోజనకరమైన మార్గం, రెండవది దేవుడు కనికరించిన మార్గం. మరొక మాట మీతో చెబుతానండి, జాగ్రత్తగా ఆలకించండి. మనం కొన్నిసార్లు మాట్లాడే విధానం చెబుతాం. వీడినండి ఆ స్కూల్లో చేర్చుకోవాల్సిన అవసరం కాదండి, కానీ ఆ హెడ్ మాస్టర్ కనికరించి చేర్చుకున్నాడండి. నిజంగా వీడిని ఆ ఇంట్లో రానిచ్చే పని కాదండి, కానీ వీడిని కనికరించి మరలా పిల్లనిచ్చి పెళ్లి చేశారండి. అంటే కనికరించకపోవడానికి గల కారణం ఏదో ఉంది, కానీ ఇప్పుడు కనికరించబడ్డాడు. మనం ఎవరమో తెలుసా? దేవుని మహాకనికరం ద్వారా బ్రతుకుతున్న వాళ్ళు. అంతకు మునుపు కనికరాన్ని పొందకుండా అడ్డంగా నడిచిన వాళ్ళం. అందుకేగా ఒక కుష్ఠరోగి యేసు దగ్గరకు వచ్చి అయ్యా నన్ను బాగు చేయమని అడగల, దయచేసి నీవు నన్ను కనికరించి నీకైనా ఇష్టమైతే, అంటే అనేకులకు నేను ఇష్టం లేనట్టుగా బ్రతికానయ్యా అని దాని అర్థం. మరి ఈ రోజున
ఆయన నిన్ను ఎన్నోసార్లు కనికరించాడు. నిజంగా నువ్వు నడిచింది కానీ, అన్న మాటలు కానీ, చేసిన పనులు కానీ, పరిగెత్తిన పయనం కానీ ఎన్నిసార్లు ఆయనకు దుఃఖం కలుగు చేసింది. చెప్పుకోవడానికి మనం ఎందుకు యోగ్యత లేదు, కానీ అయినా మనం కనికరించబడ్డాం. ఈ రోజున నువ్వు కనికరించబడ్డావు గనక ఈ మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. కనుక ఇది కృపాకారం. 2 చేతులు చాపి నీ కొరకు ఆయన ఎంత మేలుగా ఇంకనూ కనికరిస్తున్నాడు. సమర స్త్రీని కనికరించాడా? పన్ను వసూలు చేసే ఆ దెక్కని కనికరించాడా? చనిపోయిన బిడ్డ వెళ్ళిపోతుంటే తల్లిని కనికరించాడా? ఆయన కనికరం కుష్ఠరోగం మీద వచ్చిందా? ఆయన కనికరం ప్రతివాని మీద వస్తూనే ఉంది. ఆయన కనికరించాడు గనక ఈ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు నీకుండాల్సింది ఏమిటో తెలుసా? ఆయన మనల్ని కనికరించాడు గనక రొమ్ము తీసుకుని నడవడం కాదు, కృతజ్ఞత కలిగి మనం నడవాలి. మనం కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే నడుస్తామో కనికరించిన మార్గం ఎలా ఉంటుంది? చదవండి అన్నమాట తర్వాత లైను. కాబట్టి ఆకలైనను దప్పికైనను కలుగదు, ఎండమావులను ఎండ అయినను ఆయన కనికరించి ఒక కుటుంబాన్ని నడిపిస్తే, ఆయన కనికరించి నిన్ను నడిపిస్తే, ఆయన కనికరించి మనలను నడిపిస్తే, దుర్మార్గంగా ప్రవర్తించాం, దుష్టులుగా ప్రవర్తించాం, లెక్కలినట్టుగా ప్రవర్తించాం, ఆయన కనికరించాడు గనక కనికరించి తన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటే ఆ మార్గంలోనంట కనికరించిన తర్వాత ఆయన చేసే ఘనమైన కార్యాలు అక్కడ రాశాడు. కాబట్టి ఆకలి అయినను అంటే ఆకలి ఎక్కడ ఉండదంటే కరువున్న చోట ఆకలి ఎక్కువ ఉంటుంది. కనుక నిన్ను కనికరించిన మార్గంలో నడిపిస్తే కృతజ్ఞత కలిగి నువ్వు నడవగలిగితే మరలా నిన్న ఆకలి ఆవరించకుండానట్లుగా ఆయనట కరువు అనేది నీ గుడారం దగ్గరకు రాకుండా నా దేవుడే చేయునుగాక. తర్వాత దప్పికైనను అంటే తాగుతూనే ఉంటాం, తృప్తి పడకపోవడం. దప్పిక అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? తృప్తి పడకపోవడం. ఎన్ని ఇచ్చినా తృప్తి ఉంటల్లా, ఎన్ని ఇచ్చినా మనకి నెమ్మది ఉంటల్లా, ఎన్ని ఇచ్చినా కృతజ్ఞత ఉంటల్లా. అందుకే బైబిల్ అంటున్న మాట ఏమిటో తెలుసా? ఖచ్చితంగా నీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, దేవుడు ఇచ్చిన ఈవులో, చేసే మేలులో నీకు తృప్తి కలిగేట్టుగా తన కనికరించిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఎంతకాలం నీ జీవితంలో దేనిలో తృప్తి పడకపోయినా నా దేవుడు కనికరించిన కనికరాన్ని బట్టి ఆయన పాదాల మీద పడి అయ్యా కృతజ్ఞత కలిగి నడుస్తానని నీవు అనగలిగితే ఆయన కరువు అనేది నీ ఇంటికి రాకుండా ఆ తర్వాత నీ జీవితంలో తృప్తి అనేది మొదలుపెట్టి ఆ 2 దీవెనలు నీకు నా దేవుడు దయచేయునుగాక. తర్వాత ఇంకొక మాట రాశాడు. ఏమిటది? ఎండమావి అయినను ఎండ అయినను. ఎండమావి తెలుసా? కొంత దూరం బాగా వేసవకాలంలో ఎండవేళ చూస్తుంటాం, అక్కడ నీళ్లు పారినట్టే ఉంటాయి. తీరా వెళితే నీళ్లు ఉండవు. వేసవి ఇంకా ముందుకు వెళతాం, ఇంకా ముందుకు వెళతాం. దాని పేరేంటే అందనిది ఆశ నెరవేరని జీవితం. అది ఎండమావి. నీరు మాత్రం కాదు, నీరులాగా కనపడుతుంది, పని జరిగినట్టు కనపడుతుంది, కార్యమైనట్టు జరుగుతుంది, నీ పని నెరవేర్చినట్టుగా కనబడుతుంది. తీరా దగ్గరికి వెళితే అంతా శూన్యమే. చూస్తే స్వస్థత ఉండదు, కుటుంబానికి నెమ్మది ఉండదు, నెమ్మది అనుభవించలేవు, ఏది నీకు కనబడదు, కానీ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నా దేవుడు ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థనలు చేసి పరుగులు తీసి దేని మీద ఆశ పెట్టుకున్నావో నీటి కాలువలలాగా కనబడి అది కేవలం ఎండమావిలాగా మిగిలిపోయిందే. ఆ తాపం మామూలుది కాదు, శ్రమలకు సంకేతం. ఎందుకో నా దేవుడు కనికరించిన మార్గంలో నిన్ను నడిపించాలని కీర్తనాకారుడు రాసిన మాటలు అంటాడు. దీనులకు నా మార్గాన్ని నేను బోధిస్తాను. మొదటి మార్గం ప్రయోజనకరమైన మార్గం. రెండవది నీ జీవితానికి 4 దీవెనలు కలిగేట్టుగా కనికరించే మార్గం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన బలమైన కోటగా ఉన్నాడట. ఎందుకో తెలుసా? శత్రువు ముట్టకుండా చుట్టూ కాపలా పెట్టి చుట్టూ గోడ కట్టి నిన్ను భద్రంగా ఉంచడం మాత్రమే కాదట, ఆ బలమైన కోటగా ఉన్నది ఎందుకంటే నిన్నొక మార్గంలో నడిపించడానికి. ఏ మార్గం? చదవండి అక్కడ. తన మార్గమందు యథార్థవంతులను అంటే ఒక యథార్థమైన మార్గంలో నిన్ను నడిపించడానికి ఎవరి వల్ల కాదు, చట్టం వల్ల కాదు, తెలివి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, కానీ దేవుడే నీకు బలమైన కోటగా ఉంటే ఆ మార్గంలో నీవు తప్పగా నడిపించబడదువుగాక. ప్రభా, శత్రు వస్తున్నాడు, ప్రభా నాకు బలమైన కోటగా ఉండు, తెగులు వచ్చిందయ్యా బలమైన కోటగా ఉండు,
కరువు వచ్చిందయ్యా బలమైన కోటగా ఉండు, రోగం వచ్చిందయ్యా బలమైన కోటగా ఉండు అనే ప్రార్థన మనకు ఆనవాయి. ఆయన బలమైన కోటగా ఉండేది ఎందుకంటే ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ ఎటు పడకుండా ఓ యథార్థమైన మార్గంలో నిన్ను నడిపించడానికి నా దేవుడే బలమైన కోటగా నీకుండునుగాక. నీ భక్తి జీవితానికి కోటగా ఉండునుగాక, నీ ప్రార్థనా జీవితానికి కోటగా ఉండునుగాక, దేవునితో నీకున్న సహవాసానికి ఆయన కోటగా ఉండునుగాక. ఉండి యథార్థమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడట. అక్కడ ప్రయోజనకరమైన మార్గం, ఇక్కడికి వస్తే కనికరించిన మార్గం, ఇక్కడికి వస్తే ఏ మార్గం ఇది? యథార్థవంతులు పోయే మార్గం. పైనేమో కోట అన్నాడు, రెండవది మార్గం అన్నాడు, మూడవ లైన్లో ఏం రాశాడు? ఆయన నా కాళ్ళు జింక కాలవలే చేయును. ఇప్పుడు మనం ఆగి ఆలోచిద్దాం. 40 ఏళ్ళగా భక్తి చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, ఇంతగా కృపలో ఎదిగాం. మనం జింక కాళ్ళ కలిగిన విశ్వాసుల్లాగా ఉన్నామా? ఈ ఏనుగు పాదాలు కలిగిన నడకలాగా ఉన్నామా? ఏనుగు నడుస్తుంది అడవిలో, జింక పరిగెత్తుతుంది. ఈ రోజున యథార్థవంతుల మార్గం ఎట్లాంటి పరిస్థితిలో ఉండాలి అంటే జింకకున్న పాదాలు నీకుండునుగాక. ఆ జింక పాదాలు ఏమిటో తెలుసా? మొదటి కారణం, శత్రువును చూడగానే అతి వేగంగా దూకెళ్ళిపోతాం. అదే ఏనుగు ఉందనుకో, అది తన జీవితంలో పొరపాటున ఏం జరిగినా కదలదు, అట్లాగే వెళ్తానే ఉంటాం. మనం ఎవరమో తెలుసా? గర్జించు సింహము ఎవరిని మింగుదనా అని తిరిగాడుతుండగా మనల్ని మనమే కాపాడుకునేట్టుగా జింక పాదాలలాగా, జింక కళలాగా దుమికి వారి యొక్క వలలో పడకుండా మనము క్షేమముగా దాటించబడదుముగాక. అంటే నీ పాదాలు జింక కాళ్ళు ఉండాలి అనేది దేవుని ఆలోచన. అందుకని ఇక్కడ అంటాడు యథార్థవంతుల మార్గం, అది తన మార్గం అట. ఆయన తన మార్గంలో మనల్ని నడిపిస్తే అది జింక కాళ్ళలాగా మన కాళ్ళను చేసి, ఆయన జింకలాగా మన పాదాలు చేసి అది వేగంగా శత్రువు చేతిలో చిక్కుపడకుండా పరిగెత్తగలిగిన వేగంతోనూ, రేపటి ఉన్నతమైన పరిశుద్ధ పర్వతం మీద నిలబడగలిగిన వ్యక్తుల్లాగాను, అన్నిటికంటే విశేషం తన మార్గంలో మనము నడవాలని అట్టి కృప అనుగ్రహిస్తున్న దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఈ రోజైనా నీవు ఈ మాటలు విని, అయ్యా దీనులకు మార్గం ఉపదేశం చేస్తున్నవాడా, నాకును నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి, నా వరకు మేలు జరిగేటట్టుగా నీ మార్గంలో నన్ను నడిపించవా అని కానీ నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోగలిగితే నిన్ను తన మార్గంలో నడిపించునుగాక. అట్టి కృప ఇవ్వడానికి దేవుడు సమీపంగా ఉండగా అందరం మోకరిద్దాం. పేరు పేరున నీ బిడ్డలను దీవించండి. నీ విలువైన వాక్కు ద్వారా నీ బిడ్డలను తాకావు, ప్రజల వాక్యానికి లోబడ్డారు ప్రభువా. నీ చిత్తానుసారమైన మార్గంలో నడిపించబడాలని ఒక ఆశ ఆలోచన కలిగి ఆరాధన చేసుకుని నీ వైపు తేరి చూస్తూ ఉండగా ఈ ప్రజలను కనికరించండి, క్షేమాన్ని కలుగ చేయండి, దీవెన చేత నింపండి. నూతనమైన నీ పవిత్రమైన నీవు నడిచిన నీ పవిత్రమైన యథార్థ మార్గములు ప్రజలను నడిపించబడినట్లుగా బలమైన కార్యాలు చేసి రెట్టింపు అభిషేకంలో నింపి మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.